శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. కార్తీక మాసంలో ఎన్నో రకాలైనటువంటి ఫలితాలు ఉంటాయి. మనం ఏ పని చేస్తున్నా కూడా దానికి ఒక ఫలితం. ఈ కార్తీక మాసంలో ఇంకా ఎక్కువ అదనంగా ఫలితం ఉంటుంది. అందులో దైవనామస్మరణకి ఎలాంటి ఫలితం ఉంది అనేది ఇప్పుడు మనం తెలియజెప్పుకుందాము. అది ఏమిటి అంటే మనకి కార్తీక పురాణంలోనే వస్తుంది. అజామేళుడు అనేటటువంటి ఒక అతను బ్రాహ్మణ కులంలోనే జన్మించి ఉంటాడు. అయితే దుర్వ్యసనాల పాలై ఉంటాడు. విపరీతమైనటువంటి దుర్వ్యసనాలు అన్నమాట. మామూలు వ్యసనాలు కూడా కాదు అవి. అటువంటి దుర్వ్యసనాలకి లోనయ్యి స్త్రీలతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడము, మదమాంసాలు తినడము, మద్యాన్ని స్వీకరించడము, అతని యొక్క బ్రాహ్మణత్వాన్ని కోల్పోతూనే అసలు బ్రాహ్మణ కులంలో ఇలాంటి వాళ్ళు ఉంటారా, ఇంత నీచానికి దిగజారే వాళ్ళు ఉంటారా అని పరులు చూసి ఆశ్చర్యపోయే విధంగా అంత నీచానికి దిగజారిపోయాడనమాట. నిజానికి మనకి పురాణ ఇతిహాసాల ప్రకారంగా చెప్పుకుంటే బ్రాహ్మణ కులంలో పుట్టడం అనేది అది ఒక వరం అని చెప్పి చాలా మంది భావిస్తూ ఉంటారు. అయితే దానికి కొంత సదాచారం పాటించవలసి ఉంటుంది. చాలా మిగతా కులాల వారి కన్నా కూడా ఎక్కువ సదాచారాన్ని పాటిస్తూ ఉండాలి. అంటే అన్ని కులాల వాళ్ళు ఆచారాలు పాటిస్తారు, కానీ బ్రాహ్మణులు ఇంకా ఎక్కువగా పాటించాలి అని చెప్పి మనకి పురాణ ఇతిహాసాలు తెలియజేస్తూ ఉన్నాయి. అయితే అటువంటి కులంలో పుట్టినటువంటి ఈ అజామేళుడు అసలు ఆ కులాచారాన్ని మరిచిపోయి ఇంత దయనీయమైనటువంటి దుర్వ్యసనాలకి పాలయ్యి దయనీయమైనటువంటి స్థితికి ఎలా వచ్చాడు అని ప్రతివారు ఆశ్చర్యపోయే విధంగా ఉంటుంది అతని యొక్క చర్య. అయితే అతని అదృష్టం కొద్దీ అతనికి ఒక కొడుకు పుడతాడు. ఆ కొడుకు పేరు నారాయణ అని పెట్టుకుంటాడు. నారాయణ అని పిలుస్తూ ఉంటాడు. అతను ఎప్పుడూ కూడా నారాయణ నామస్మరణే చేస్తున్నాడు కొడుకు పేరుతో. అయితే భార్య వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. ఇతనికి వయస్సు మళ్ళీపోతుంది. ఇక వయసులో ఉన్నప్పుడు చాలా అక్రమ సంబంధాల కారణంగా, ఈ దుర్వ్యసనాల కారణంగా శరీరం మొత్తం రోగమయం అయిపోతుంది. అటువంటి స్థితిలో ఇతను మంచాన పడతాడు. మంచంలో ఉండి ఇక ఏమి చెయ్యలేని నిస్సహాయ స్థితిలో వెనక జీవితాన్ని తలుచుకుని నేను ఎంత పొరపాటు చేశాను, ఎవరు ఎన్ని మంచి మాటలు చెప్పినా నేను వినలేదు, ఎవరు ఎంత సదాచారాన్ని చెప్పినా నేను వినలేదు, నేను ఏ కులంలో పుట్టానో ఆ కులాచారాలు కూడా నేను పాటించలేకుండా పోయానే, నేను ఎంత పాపిని అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటాడు. అయితే ఈ క్రమంలోనే అతను ఆ కొడుకుని మటుకు విడవకుండా నారాయణ అని పిలుస్తూనే ఉంటాడు. ప్రతిసారి ప్రతి పనికి ప్రతి నిమిషం పిలుచుకుంటూ ఉంటాడు. అయితే కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఇతనికి మృత్యువు సంభవిస్తుంది. యమదూతలు కనిపిస్తారు. కనిపించేటప్పటికి వాళ్ళని చూసి భయపడిపోయి నారాయణ ఎవరో వచ్చారు, నన్ను తీసుకెళ్లిపోతున్నారా, నన్ను కాపాడరా అని చెప్పి ఆ కొడుకుని అదే పనిగా పిలుస్తూ ఉంటాడు. ఇక యమదూతలు ఆగిపోతారు. ఇతను అంత్యకాలంలో నారాయణ నామస్మరణ చేస్తున్నాడు. కొడుకుని పిలవని, ఇంకెవరినైనా పిలవని, సాక్షాత్తు నారాయణమూర్తి పేరుని ఇతను స్మరిస్తున్నాడు. మనం ఇతన్ని తీసుకెళ్లలేకపోతున్నాము అని అక్కడ ఆగిపోతారు. అంతలోగా విష్ణుదూతలు వస్తారట. విష్ణుదూతలు వచ్చి ఇతన్ని తీసుకువెళ్ళడానికి సమాయత్తం అవుతారు. అయితే యమదూతలు అడుగుతారు విష్ణుదూతలని, మీరు ఎందుకు వచ్చారు? ఇతను చాలా పాపాత్ముడు, ఎన్నో ఘోరాతి ఘోరమైన పనులు చేశాడు. ఒక కులాచారాన్ని పాటించలేదు, ఒక సదాచారాన్ని పాటించలేదు, ఒక నియమ నిష్ఠలతో జీవితాన్ని గడపలేదు, ప్రతి వారి చేత ఏహ్యంగా మాట్లాడబడ్డాడు, ఏవగింపబడ్డాడు, అన్ని అక్రమ సంబంధాలే ఏర్పాటు చేసుకున్నాడు, మద్యానికి లోనయ్యాడు, మాంసానికి లోనయ్యాడు, అవన్నీ తినేవాడు. కాబట్టి ఇతను ఏ పక్క నుంచి చూసినా కూడా ఒక్క మంచి పని కూడా చేయలేదు. ఇతన్ని మేము ఎలాగైనా కూడా యమ లోకానికే తీసుకువెళ్ళాలి. ఇతన్ని తీసుకువెళ్ళకపోతే మా యజమాని అయినటువంటి యమధర్మరాజు మమ్మల్ని కోప్పడతారు. కాబట్టి మీరు ఇతన్ని వదిలేసి వెళ్ళిపోండి అని చెప్తాడు. ఆ యమదూతలు చెప్తారు, అడిగితే ఈ విష్ణు భటులు అంటారు, విష్ణుదూతలు, ఈతను ఎంత చెడ్డవాడైనప్పటికీ అంత్యకాలంలో హరినామస్మరణ చేస్తూ ఉన్న కారణం చేత మేము ఇతన్ని తీసుకొని వెళ్ళిపోతున్నాం. మీ యజమానికి చెప్పుకోండి, యమధర్మరాజుకి చెప్పుకోండి, ఇతను ఎన్ని పాపాలు చేసినా అంత్యకాలంలో చేసినటువంటి దైవనామస్మరణ వల్ల
ఇతనికి మోక్షం రాబోతోంది, ఇతనికి స్వర్గలోకం ప్రాప్తింపబడుతోంది అని చెప్పి మీ యజమాని అయినటువంటి యమధర్మరాజుకి చెప్పండి అని చెప్తాడు. ఈ అజామీలుడు ఈ యమదూతల యొక్క విష్ణుదూతల యొక్క ఈ వాగ్వాదాన్ని విన్నాడు. అయ్యో, నేను ఎంత పొరపాటు చేశాను, ఈ వయస్సునంతా నేను తప్పుదారి మార్గంలో నడిపించుకున్నానే, ఒక ఆలోచన సరిగా చేయలేదు, తల్లిదండ్రుల్ని చూడలేదు, భార్యాబిడ్డల్ని చూసుకోలేదు, ఈ అక్రమ సంబంధాలకి ఈ భౌతికమైన సుఖాలే ధ్యేయం అని చెప్పి వీటి వెంట ఎగబాకుతూ వెళ్ళిపోయాను తప్ప నేను ఒక్క మంచి పని కూడా చేయలేదు. ఒక దానం చేయలా, ఒక ధర్మం చేయలా, ఒక స్నానం చేయలా, ఒక పూజ, ఒక పునస్కారము, ఒక కార్తీక మాసం, ఒక మార్గశిర మాసం, ఇలాగా ఒక పరవడి రోజని గాని ఏది కూడా నేను ఆచరించలేకపోయాను. కానీ నా కొడుక్కి పెట్టుకున్నటువంటి పేరు నారాయణ అని పెట్టుకోవడం వల్ల, అతని మీద మమకారంతో అతన్ని పదే పదే పిలుచుకోవడం వల్ల నాకు ఈ అంత్యకాలంలో స్వర్గలోక ప్రాప్తి వచ్చింది కదా అని చెప్పి అతను చాలా సంతోషిస్తాడు. అయితే యజమానికి వెళ్ళి చెప్పుకుంటారు యమదూతలు, స్వామి మరి విష్ణు భటులు వచ్చి తీసుకెళ్లిపోయారు అజామీలుణ్ణి అని. ఇక యమధర్మరాజు కూడా ఆలోచిస్తాడు, హరినామస్మరణ అంత్యకాలంలో చేయడం వల్ల ఇతను ఎప్పుడూ కూడా నారాయణ 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 అని కొడుకుని పిలుచుకుంటూ ఉండడం వల్ల ఆ నారాయణ నామస్మరణ ఇతనికి మోక్షాన్ని ఇచ్చింది, స్వర్గలోక వాసాన్ని ఇచ్చింది అని చెప్పి యమధర్మరాజు కూడా సరే అంటాడు. అంటే మనము ఈ కథ ద్వారా ఏమి తెలుసుకోవాలి అంటే, నారాయణ నామస్మరణ ఎంత గొప్పది. ఏ దైవాన్నైనా తీసుకోండి, మీరు ఏ నామాన్నైనా తీసుకోండి, నమశివాయ అనైనా అనుకోవచ్చు, శ్రీమాత్రే నమః అనుకోవచ్చు, అమ్మవారిని జపించవచ్చు, భవానీ మాతని ప్రార్థించవచ్చు, పార్వతీమాతని ప్రార్థించవచ్చు, అలాగే విష్ణుమూర్తిని శ్రీహరి పేరుతో ప్రార్థించవచ్చు. విష్ణుమూర్తి అని అనడం కొంచెం కఠినమైనటువంటి అక్షరాలు కాబట్టి అంత పలకలేకపోవచ్చు. నారాయణ అనడం చాలా తేలిక, హరి అనడం చాలా తేలిక, గోవింద అనడం చాలా తేలిక, దామోదర అనడం చాలా తేలిక, మధుసూదన అనడం చాలా తేలిక. ఇలా విష్ణువు యొక్క ఏ నామాన్నైనా పలకచ్చు, లేదా శివుడి యొక్క ఏ నామాన్నైనా పలకచ్చు, లేదా శక్తి యొక్క ఏ నామాన్నైనా పలకచ్చు. ఇలా ఏ నామాన్నైనా తీసుకుని పదే పదే తలుచుకోవడం ద్వారా మనము విష్ణు సాయుధ్యాన్ని లేదా శివ సాయుధ్యాన్ని పొందగలుగుతాము అని చెప్పి ఈ కథ ద్వారా మనము ఆ నీతిని మాత్రమే గ్రహించాలి అని చెప్పి తెలియజేస్తూ, భగవన్నామస్మరణ అత్యంత గొప్పది అని చెప్పి తెలియజెప్పేటటువంటి ఈ కథ మనకి కార్తీక పురాణంలో లభిస్తూ ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం.